అన్నా నాకు బావా అనాలి. వస్తావా నాతో గుడికి? నీ అడుగు అడుగు నా తోడుంటా, నాతో వస్తావా? అలా కాదంటే మీ అమ్మాయిని నేను చేసుకుందాం అనుకుంటున్నా. అట్లానే చూడండి అంటే ఇప్పుడు ఏమని చెప్పింది తెలుసా? మీ అమ్మాయి కావాలని చెప్తున్నా. అదే నువ్వు కావాలనే చెప్తున్నా. నాకు నీ ఆశ అక్కర్లేదులే. మీ అమ్మాయి నీయు అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో. హలో, బాగున్నారా? ఎందుకంటే చాలా రోజులు 3 days నుంచి నీకు నీ వెనకాల పడుతున్నా. నీ గురించి తెలుసుకున్నా. నీ పేరు శ్రావంతే కదా? అవును. నీకెలా తెలుసు? నీ వెనకాల పడి నీ గురించి తెలుసుకొని నేను పెళ్లి చేసుకుందాం అని అనుకున్నా. అందుకని నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా. నీకు తెలుసా మేమైనా? ఎట్లా మాట్లాడుతుండు? తెలుసు కాబట్టి మాట్లాడుతుంది. లేకపోతే ఆ అమ్మాయి పేరు నాకెలా తెలుసు? మరి ఎవరో కూడా తెలియదు అన్న. నాకు తెలియదు. ఎట్లా అన్నా నాకు బావా అనాలి. ఎందుకంటే నేను మీ అమ్మాయిని చేసుకుంటా కాబట్టి. కాదత్తయ్యా, నువ్వు ఆగు. నేను చేసుకుంటా కాబట్టి. ఎందుకు ఇవ్వవు? ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? ఎక్కడ వెళ్తున్నావు? నేను వెనకాల వద్దామని చెప్పి ఇది ఒక్కరోజు మీ అమ్మాయికి నేను తోడుకెళ్తాలే. ఎందుకు ఇది ఒక్కరోజు నాకు మీ అమ్మాయి తోదలేయో గుడికి వెళ్ళి తీసుకొని వస్తాను మీ ఇంటికి. ఇది ఒక్కరోజు చూడు కదా. వస్తావా నాతో గుడికి? నీ అడుగు అడుగు నా తోడుంటా, నాతో వస్తావా? రాను. అసలు నువ్వెవరో కూడా తెలియదు. ఎట్లా వస్తాను? మరి నీ పేరు ఎలా తెలుసు నాకు? మరి తెలియదు. ఎందుకు మాట్లాడుతుండు? తెలియదు. నాకు నిజంగా తెలియదమ్మా. మరి తెలియదు ఎందుకు మాట్లాడుతుండు? ఎప్పుడైనా మాట్లాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వెవరో కూడా తెలియదు. వచ్చి మాట్లాడితే నన్ను తిడుతుంది మమ్మీ. మరి నిన్నే తిడుతుంది. నువ్వు నన్ను చేసుకుంటా అంటున్నావు కదా, అందుకే తిడుతుంది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఎందుకు చేసుకుంటా? ఇప్పుడు ఏం లేదు, 3 days నుంచి నేను వెనకాల పడి నేను ఏంటంటే నువ్వు నాకు నచ్చినావు కాబట్టి నేను ప్రపోజ్ చేద్దామని వచ్చిన. నాకు మస్తు ఫుల్ ఆశ ఉంది. నాకు మీ అమ్మాయిని ఫోన్లో అయితే చూసుకుంటా. అవసరం లేదు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి. అలా కాదంటే మీ అమ్మాయిని నేను చేసుకుందాం అనుకుంటున్నా. అట్లానే చూడండి అంటే ఏదొద్దు, నువ్వు వెళ్ళిపో. మంచిగా చూసుకుంటా. మీ అమ్మాయిని చాలా బాగా. ఎందుకు నా కట్అవుట్ బాగాలేదా? కంటెంట్ నోడి కట్అవుట్ చాలు. నేను నచ్చలేదా? ఎందుకు ఎందుకు పెళ్లి చేసుకో? మొత్తంకే చేసుకోవా పెళ్లి? చేసుకుంటా కానీ నిన్ను చేసుకోను. అలా కాదు. ఎందుకంటే మా నచ్చింది కాబట్టి గుడికి ఇది ఒక్కరోజు వదిలేయు. నాతో మీ అమ్మాయి ట్రావెల్ చేయమని ఇది ఒక్కరోజు నచ్చింది అనుకుంటే చెయ్యు, లేదంటే వదిలే. గుడికి నేనే తీసుకెళ్తున్నా. ఎవరితోటో నేనెందుకు పంపిస్తా? ఈరోజు బోనాల పండుగ ఉంది కదా. బోనాల పండుగ మేము పోతున్నాం కదా, మేము వెళ్తున్నాం కదా గుడికి. నాతో పంపించచ్చు కదా. ఎందుకు నచ్చలేనా? నువ్వెవరో కూడా తెలియదు. ఎట్లా వస్తా నీతోని? నేను అందంగా లేనా? ఎందుకంటే చాలా రోజులు ఇప్పుడు 3 days నుంచి వెనకాల పడుతున్నా. నీ గురించి తెలుసుకున్నా. ఎందుకంటే నిన్ను చేసుకుంటే నీ ఆశ మొత్తం కొట్టేద్దామని నేను చూడడానికి వచ్చా. నీ ఆశ అక్కర్లేదులే. మీ అమ్మాయి నీయు అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో. మా అమ్మాయినికి నా ఇష్టానుసారంగా ఇస్తా కానీ నీ ఇష్టంతో ఎట్లా ఇస్తా? నేను నీకు నచ్చిందనగా నీకు ఇచ్చేస్తానా? మరి కొన్ని రోజులు వెయిట్ చేద్దామా? కొన్ని రోజులు అంటే అసలు నేను నిన్ను చేసుకోను. ఎవరిని చేసుకుంటే? ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? ఉండా నీకు? లేడు. ఉంటే చెప్పు, మరి వాని సంగతి చూసుకుంటా నేను. ఉంటే చెప్పు. మరి మీ బాయ్ ఫ్రెండ్ పేరు ఏంది? మహేష్, నా బాయ్ ఫ్రెండ్. నేను మాట్లాడే అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. మరి ఎవరో తెలియదు. ఇప్పుడు ఎందుకు వచ్చి అట్లా మాట్లాడుతుండు? నాకు అసలు ఆయన ఎవరో కూడా తెలీదు. ఎందుకు మాట్లాడతాడు అట్లా? చూడండి, అమ్మాయి పరిచయం లేనిది నేను ఎందుకు వచ్చినా? మీ అమ్మాయి నాకు ఆల్రెడీ లవ్ చేసింది తెలుసా మీకు? ఎందుకు మాట్లాడుతుండు ఇప్పుడు వచ్చి? ఏమో నువ్వే అడుగు. బాగుండదు మళ్ళీ ఒకసారి నువ్వు ఇక్కడ వస్తే. మరి మీ అమ్మాయి పేరు నాకు ఎలా తెలుసు చెప్పు? ఏమో మరి
నువ్వు ఎవరిని అడిగి కనుక్కున్నావు? నువ్వు ముద్దు ఉన్నావు అని అనుకున్నా. అనుకున్నావు మాకు తెలియదు కానీ నువ్వు రావద్దు, వెళ్ళిపో. ఇక్కడ నుంచి first. పోవడం కాదు, నీకు తీసుకొని పోతా నేను రాను, నువ్వు వెళ్ళిపో first. గుడికి, మా ఇంటికి కాదు. నేను రాను, పోతున్నాం గుడికి. ఇద్దరం వెళ్తున్నాం కదా, మమ్మీ నేను వెళ్తున్నాను కదా. మీ మమ్మీ ఉంటే ఎవరు చూస్తారు? నాతో వస్తే చాలా మంది చూస్తారు. అవసరం లేదు. ఎందుకు? నాకు ఇష్టం లేదు, నేను రాను. రావచ్చు కదా ఒక్కసారి, రాను. ఒకసారి చూడు నాతో వచ్చి ఒకసారి ట్రావెల్ చేసి చూడు ఒకసారి నాతో. అవసరం లేదు, పంపించను. నువ్వు పంపించకపోతే పర్సనల్గా నాతో వచ్చింది కదా చాలాసార్లు. ఎప్పుడు వచ్చింది? కాలేజీకి వెళ్ళినప్పుడు నాతోనే తిరుగుతుంది రోజు. ఇప్పుడు నువ్వు ఉన్నవని అలా చేస్తుంది. మరి తెలియంది మీ అమ్మాయి పేరు నాకు ఎలా తెలుసు? మీ అమ్మాయితో చాలా రోజులు ట్రావెల్ చేసిన, పార్క్ లో కూడా తీసుకెళ్ళింది తెలుసా? పార్క్ కూడా వెళ్ళాము. మీ అన్నయ్యకి మాట్లాడనా? మాట్లాడు. ఏమని? ఇప్పుడు చెప్తున్నా బొమ్మడిది మీ చెల్లిని తీసుకెళ్తున్నా అని చెప్పి మాట్లాడతా. పిచ్చా నీకు? మరి మాట్లాడన్నావు కదా బొమ్మడితో. మరి అడుగుతా అని చెప్తున్నావు, నువ్వెవరో కూడా నాకు తెలీదు. వచ్చి గుడికి రా తీసుకెళ్తా అంటే నువ్వు నచ్చిన మరి ఆ రోజు మొన్న పార్క్ కూడా వచ్చింది తెలుసా ఆంటీ? మొన్న పార్క్ కూడా వచ్చింది. అవును ఇప్పుడు ఏమని చెప్పింది తెలుసా మీ అమ్మాయి? కావాలని చెప్తున్నా. అదే నువ్వు కావాలనే చెప్తున్నా. నాకు నువ్వు కావాలనే చెప్తున్నాను. నాకొద్దు నువ్వు. మరి ఎందుకు వచ్చావు నా వెనకాల పార్క్కి, సినిమాలకి? మరి తెలియంది నీ పేరు ఎలా తెలుసు నాకు? తెలుసు అమ్మాయి. వచ్చి ఇప్పుడు వస్తావా పెళ్లి చేసుకుంటా అది ఇది అని అంటున్నాడు. తెలియకుంటే ఎట్లా అంటాడు? ఇంత కొంచెం నువ్వు బీటెక్ చేస్తావు కదా? నీకు చెప్పినా నేను. నాకు అక్కడ డ్రాప్ చేయన్నావు కదా. బీటెక్ వెళ్తున్నా మండే రోజు బీటెక్ వెళ్తున్నాను, బీటెక్ కాలేజ్ వెళ్తున్నాను, అక్కడ డ్రాప్ చేయని కూడా చెప్పింది. నువ్వు చేసేది ఆయనకేం గుర్తు? ఆయన ఎవరిని అడిగినా అసలు ఆయన ఎవరో తెలియదు. వచ్చి కావాలని అట్లా చెప్తుంటే ఒకసారి అడుగమ్మా. మరి నువ్వు బీటెక్ చేసినా నాకెట్లా తెలుసు? ఏమో కావాలని అట్లా అడుగుతున్నావేమో. మరి నువ్వు బీటెక్ అనే ఎట్లా తెలుసు నాకు? ఎవరైనా కనుక్కున్నావేమో, నాకేం తెలుసు. వచ్చి అడుగు. ఎవరు కనుక్కుంటా? నాకు ఈ ఏరియాలో ఎవరు తెలుసు? ఏమో ఎవరైనా తెలుసేమో. నాకు ఎవరు తెలియదు. నీకోసమే ఇక్కడ వచ్చి రోజు కూర్చుంటున్నా. నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే. నువ్వు మొన్న పైనుంచి చూస్తుంటే కూడా నిన్నే చూస్తా కూర్చున్నా. గుర్తుందా నీకు? నిన్ను చూడని కూడా చూడలే. ఇప్పుడు చూడు మరి. చూడా నేను ఇప్పుడు. ఏ ఫోన్లే అంటే అదంతా వదిలేసాయి కానీ నాకు ఇచ్చి పెళ్లి చేసే. పిచ్చా నీకు? నాకు కాదు పిచ్చి, నువ్వంటే నాకు పిచ్చి. చెయ్యను. నా ఇష్టం ఇస్తా, నీకెట్లా ఇస్తా? సరే ఎవరికి ఇస్తావు? నా ఇష్టం నువ్వు ఎవరికి ఇచ్చినా కానీ ఆ మొత్తం సంబంధం క్యాన్సిల్ చేసేస్తా. ఎందుకు? నాకు చేసుకోవాలని ఇష్టం ఉంది కాబట్టి. నీకు లేకున్నా పర్లేదు, నాకు ఉంటే సరిపోతులే. నేను తనుకెళ్ళిపోతా. రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ రై. పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? పోలీస్ కంప్లైంటా? మా అన్నయ్య ఎస్ఐ తెలుసా? నీదే కదా తప్పు ఉంది. ఇప్పుడు తప్పును బిప్పును ఉండదు, వేసుకెళ్ళిపోవడమే మా పని. నీకు అసలు బుద్ధి ఉందా? ఏమన్నా ఏడ మాట్లాడినావు? ఎక్కడ పోయినావు? అసలు నాకు తెలియదమ్మా ఆయన ఎవరో కూడా. తెలియదు అంటే ఎట్లా తెలియదు? అగేంది ఇగో హైట్ కూడా సరిపోతుంది మన ఇద్దరు. పిచ్చా నీకు? నిజంగా సరిపోతుంది, హైట్ కూడా సరిపోతుంది. కరెక్ట్ సెట్ అవుతావు నాకు తెలుసా? అసలు ఏమో మరి బయట పోయి కాలేజీకి పోతున్నావా తిరుగుతున్నావా నాకేం అర్థం అవుతలేదు. మరి తెలియదు ఎందుకు వచ్చి అడుగుతుంది? ఏమో అని ఇప్పుడు యాక్షన్ చేయకు. నాతో తిరిగినప్పుడు పార్కులకు వచ్చినప్పుడు అదంతా ఏం చేసావు? నువ్వెవరో తెలియదు, ఎందుకు అట్లా బదులు చెప్తున్నావు? కొడితే ఎత్తుని ఇక్కడికి వెళ్ళిపో ఫస్ట్. కొడతావా? నువ్వు కొడతా అంటే నాకు ఒక మధురమే అదిగా తెలుసా? వెళ్ళిపో ఫస్ట్. ఇక్కడ కోపం తెప్పియకు, కొడితే ఎత్తున్నా పో. ఇక్కడికి వెళ్ళిపో. ఒకసారి కొట్టవా? ప్లీజ్ ఒకసారి కొట్టవా? కొట్టు. కొట్టు ఒకసారి కొట్టవా ప్లీజ్? నువ్వు కొడతా అంటే ఇక్కడే ఉంటా. నువ్వు కొడతా అంటే ఇక్కడే ఉంటా. నువ్వు కొడతా అంటే ఇక్కడే ఉంటా నేను. నువ్వు కొడతా అన్నావు అనుకో ఇక్కడే ఉంటా. వెళ్ళిపో నువ్వు ఫస్ట్. ఒకసారి కొట్టవా? పో ఫస్ట్. నిజంగా కొడతా. కొట్టవా ఒకసారి ప్లీజ్? ఒకసారి
ఇగో కొడతా కొట్టడం కాదు, ఇదేంటంటే యాక్చువల్గా వీడియో చేస్తున్నాం అనమాట. మీ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటే మళ్ళీ తర్వాత ఏమైనా ఇబ్బంది పడకండి. మీ అమ్మాయి ఎవరో తెలియదు, జస్ట్ నేను కనుక్కున్న మీ అమ్మాయి గురించి కనుక్కొని ట్రై చేసిన. కెమెరాకి ఒకసారి హాయ్ చెప్పరా అండి, కెమెరా ఉంది అక్కడ.